మీద జుట్టు చికాకు పెట్టింది. నిన్న బస్టుడిని పిలిచవచ్చాడు పిల్లక దగ్గరకి. దాన్ని ముట్టుకోడు, ఎప్పుడు ముట్టుకోడు, నేనే చెప్ప చూడు పిల్లక చిక్కుపడినట్టుంది అన్న ఉత్సాహంగా చూసి చిక్కడిపోయిందండి అన్నాడు. చిక్కురాదు అన్నాడు, ఎలా అంటే జానడు పిల్లక. కత్తిరించక తప్పదండి తీసేయనా అన్నాడు. వద్దు వద్దు అలా వదిలేయి, నేనే చూసుకుంటా అన్నా. ఒక వెట్టు తీసేస్తా కాదండి అంటూ ముందుకెళ్ళబోయాడు. నేనే తీసేస్తా, నేనే చూసుకుంటా. పిలక పిలక పెట్టాడు పిలక పిలక, చివరికి మిగిలింది పెట్టాడు పిలక. పిలక పిలక పెలుపేరు పిలక, ముడి మీద కత్తెర దిగి గెలిచా. ఈ రోజుల్లో పిలక పెట్టే వాళ్ళే లేరని నవ్వేసా. మాటల్లోనైనా శర్మగారి పిలక కత్తిరించేననక. ఉండలేవు అంచేత నేనే కత్తిరించుకుంటా అనగానే ఊరుకుని మిగిలిన పని పూర్తి చేసేడు. ఆ తర్వాయి నేను చూసా చిక్కుముడి విప్పాలని ప్రయత్నం చేసి విఫలమై చివరికి అర్థమైపోయింది. ముడి మీదే మహోత్సవం ఒక కత్తిరింపుతో జయమైంది. నవ్వుతూ నెత్తి మీద తేలిక గాలి తిరిగింది. అమ్మయ్య అన్న శబ్దం ఇంట్లో నిండా పాకింది. ఇప్పుడు చూస్తే నిజంగానే బెత్తెడు పిలక మిగిలింది. పిలక